బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. కామనర్స్ గా ఓనర్స్ ఉన్నారు, అయితే టెనెంట్స్ గా సెలబ్రిటీస్ ఉన్నారు. అయితే మాస్క్ మ్యాన్ హరీష్ చాలా ఇంట్రెస్ట్ గా తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన హౌస్ లోకి వెళ్ళారో అప్పటి నుంచి సెలబ్రిటీస్ తోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవటం, వాళ్ళతో కలిసి భోజనం చేయటం, వాళ్ళ గురించి డీటెయిల్ గా తెలుసుకోవటం, అంతేకాకుండా తన కో కంటెస్టెంట్స్ అయిన కామనర్స్ ని డామినేట్ చేస్తూ మాట్లాడటం, ఎక్కువ సపోర్ట్ గా సెలబ్రిటీస్ కే ఉండటం. ఎందుకంటే ఎప్పటికైనా బిగ్ బాస్ లో సెలబ్రిటీస్ కామనర్స్ ని తొక్కేస్తారన్న అభిప్రాయమో మరి లేతే ఆయన స్ట్రాటజీయో తెలియదు, కానీ హరీష్ గారు అయితే చాలా స్ట్రాటజిక్ గా ఆడుతున్నారు. కామనర్స్ కి ఇచ్చిన టాస్క్ లో ఆయన లీడ్ తీసుకుని ప్రతిదీ సెలబ్రిటీస్ కి సపోర్ట్ గా మాట్లాడటం, కామనర్స్ కే వీళ్ళ మధ్యలోనే ఈ ఆరుగురికి గొడవలు, అది చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వటం. మిగతా 5 కామనర్స్ అయితే ఒకే పాయింట్ మీద వాళ్ళు ఏదైతే ఉన్నారో అలాగే ఉన్నారు. అంతేకాకుండా సెలబ్రిటీస్ కూడా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుని వస్తున్నారు అని భరణి గారు అంటారు. ఇది అడగటం, హెల్ప్ చేయటం, ఇలా చేయండి, ఇది తిన్నారా చేశారా అని ప్రతిదీ చాలా క్లోజ్ గా మాట్లాడటం. అంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కాకుండా ఇంకా ఎక్కువగా ఆయన ఇన్వాల్వ్ అవ్వటం ఆయన గేమ్ స్ట్రాటజీ అని అర్థమవుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.